హాయ్ వెల్కమ్ టు కేకే ఫండా. ఓకే, అసలు యాక్చువల్గా డెవాప్స్ అంటే ఏంటి? డెవాప్స్ మార్కెట్లోకి రాకముందు ఎలా ఉన్నది మార్కెట్? ఓకే, అన్ని ప్రాజెక్ట్స్ ఎలా రన్ అవుతుండేటి? డెవాప్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంది? డెవాప్స్ వల్ల బెనిఫిట్ ఏంది? ఎందుకు ఇంత అందరూ డెవాప్స్ నేర్చుకోవాలనేసి ఎందుకు ఇలా మార్కెట్లో ఫేమస్గా డెవాప్స్ గురించి మాట్లాడుతున్నారు అనేది ఎక్కువ పాయింట్ చాలా ఉంటుంది డిస్కషను. కానీ నేను విత్ ఇన్ 2 to 3 minutesలో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అసలు డెవాప్స్ అంటేనే మనకి డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్, డెవలప్మెంట్ టీము, ఆపరేషన్స్ టీము, ఈ రెండు టీమ్స్ ఫైటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా డెవలపర్ రాసినటువంటి కోడ్ ఏదైతే డెవలప్ చేస్తాడో ఆ కోడ్ని తీసుకొని వచ్చి ఆపరేషన్స్ టీమ్కి ఇచ్చినప్పుడు డిప్లాయ్మెంట్ టీమ్ అంటాం. ఆపరేషన్స్ టీమ్ దాన్ని డిప్లాయ్ చేసినప్పుడు అక్కడ వచ్చే ఇష్యూస్ వల్ల ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. డెవలపర్ రాసినటువంటి కోడ్ని ఆపరేషన్స్కి తీసుకుపోయి హ్యాండ్ ఓవర్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా మాన్యువల్గా మనం చేయడం వల్ల ఏమవుతుంది? టైం డిలే అయిపోతుంది, డిప్లాయ్మెంట్ ప్రాసెస్ స్లో అయిపోద్ది. ఇష్యూలు డెవలపర్ కంప్లీట్ కోడ్ రాసేంత వరకు ఆపరేషన్స్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది? ఇక్కడ వల్ల టైం డిలే అయిపోతుంది, ఆ ప్రాజెక్ట్ డిలే అయిపోతుంది. ఒకేసారి హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ బగ్స్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల బగ్స్, ఈ ప్రాసెస్ అంతా డిలే అవడం వల్ల కస్టమర్కి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాను, ఫ్లిప్కార్ట్ తీసుకోండి, రెండు ఈకామర్స్ వెబ్సైట్సే కదా, రెండు ఈకామర్స్ కంపెనీసే కదా. అమెజాను రేపు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ జనవరికి లేదంటే క్రిస్మస్కి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్కి 10 days ముందు ప్రీసేల్ మంచి సేలు, గ్రాండ్ సేల్ అనౌన్స్ చేశాడు. ప్రతిది ఇక్కడ 20% ఆఫరు, 30% ఆఫరు, ఎలక్ట్రానిక్స్ మీద 30% ఆఫర్ అని మంచి సేల్ని ఫాస్ట్గా అనౌన్స్ చేయగలిగాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డెడికేటెడ్ డెవాప్స్ టీము, ఆపరేషన్స్ టీమ్ అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ దగ్గర అటువంటి టీం లేదనుకోండి, ఫ్లిప్కార్ట్ దగ్గర అటువంటి టీం లేకపోతే ఓకే, ఈ డెవాప్స్ ప్రిన్సిపల్స్, ఈ కంటిన్యూస్ ఆటోమేషన్ కానీ ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది? ఈ ఫ్లిప్కార్ట్ టీం ఏం చేస్తుంది? మాన్యువల్గా కూడా అంతా డెవలప్ చేసి ఓకే, కాంపిటేటర్ని మీరు హ్యాండిల్ చేయగలగాలి కదా. ఈ మాన్యువల్గా దీన్ని అంతా డెవలప్ చేసి ఆపరేషన్స్కి ఇచ్చి మళ్ళీ అక్కడ ఏదైనా ఎర్రర్స్ వస్తే టోటల్ రెవెన్యూ లాస్ అయిపోద్ది. అందువల్ల డెవాప్స్ ఇంజనీర్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడు. ఫాస్ట్గా డెవలప్మెంట్లో కొంచెం కంప్లీట్ అయిందంటే దాన్ని తీసుకుపోయి డిప్లాయ్ చేయడం, ఎక్కడైనా మధ్యలో ఇష్యూస్ ఉంటే టెస్ట్ చేయడం, ఈ ప్రాసెస్ మొత్తానికి మనం ఏం చేస్తామంటే CI/CD టూల్ యూస్ చేసుకొని పైప్ లైన్స్ రాసి ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేసి పడేస్తాం. ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేయడం వల్ల మనకి మన టాస్క్ ఈజీ అయిపోతుంది. ఓకే, అది కూడా కాకుండా కస్టమర్ చాలా సాటిస్ఫై అయ్యాడు. డెవాప్స్ అనేది ప్రతి ప్రాజెక్ట్కి అవసరం. అది .NET ప్రాజెక్ట్ అయినా, లేదంటే కంప్లీట్ జావాలో అన్ని మైక్రో సర్వీస్ జావా ఉన్న, పైథాన్ రిలేటెడ్ మైక్రో సర్వీసెస్ అయినా, లేదంటే గో లాంగ్వేజ్ అయినా, C++ అయినా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ డెవాప్స్ మెథడాలజీని ఖచ్చితంగా యూస్ చేస్తారు. డెవలప్మెంట్ టీమ్కి, ఆపరేషన్స్ టీమ్కి మధ్యలో ఫైట్ తగ్గించడానికి, ఫాస్ట్గా డిప్లాయ్మెంట్స్ చేసి కస్టమర్ని ఫుల్గా సాటిస్ఫై చేసి ఫాస్టర్ రిలీజెస్, ఎర్రర్ ఫ్రీ రిలీజెస్, ప్రోడక్ట్ హై స్టేబుల్గా ఉండడానికి, అప్లికేషన్ హై అవైలబిలిటీలో ఉండడానికి, లోడ్ ఇంక్రీజ్ అయినా లోడ్ డిక్రీజ్ అయినా మన అప్లికేషన్ స్టేబుల్గా ఉండడానికి డెవాప్స్ ఇంజనీర్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడు. దీనికోసం మల్టిపుల్ టూల్స్ యూస్ చేస్తాం మనం డెవాప్స్లో. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం అచీవ్ చేయడానికి మల్టిపుల్ టూల్స్ యూస్ చేసి మనం ఈ ప్రాసెస్ని అచీవ్ చేస్తాం. అందువల్ల ఈ టూల్స్ అన్నీ నేర్చుకోవడం ఒక ప్రాపర్ వేలో మీరు నేర్చుకుంటే మంచి ప్యాకేజీ కొట్టేదానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మీకు. ఓకే, మీరు కానీ డెవాప్స్ అండ్ SRE విత్ AWS క్లౌడ్ 4 months డెడికేటెడ్ ట్రైనర్ సపోర్ట్, ఎవ్రీడే ఇంటర్వ్యూ ప్రిపరేషను, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్ అని నేర్చుకోవాలనుకుంటే మై నేమ్ ఈస్ ప్రశాంత్ రెడ్డి. నాకు 9 years ఆఫ్ IT ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎంతోమంది స్టూడెంట్ ట్రైన్ చేస్తున్నాను. ఎంతోమంది ప్రతి కంపెనీలో మా స్టూడెంట్స్ ఉన్నారు, ప్రతి కంట్రీలో మా స్టూడెంట్స్ ఉన్నారు, ప్రతి కంట్రీలో మనకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ప్రతి కంట్రీలో మన దగ్గర నుంచి ట్రైన్ అయ్యి చాలామంది బెస్టీగా వాళ్ళ ఎఫర్ట్స్తో కూడా చాలామంది క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు నా సపోర్ట్ తీసుకొని డైరెక్ట్గా నా ద్వారా మీరు కానీ ట్రైన్ అయ్యి ఒక కంపెనీలో ప్లేస్ అవ్వాలి, మంచి కంపెనీలో ప్లేస్ అయ్యి హ్యాపీగా సెటిల్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్ని వాట్సాప్ ద్వారా నాకు పింక్ చేస్తే ఐఎమ్ రెడీ టు కనెక్ట్ విత్ యూ రియల్లీ. March 16th నైట్ 7:30 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 4 months డ్యూరేషన్ గైస్, 4 months డ్యూరేషన్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఏ జాబ్ విత్ హై ప్యాకేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కేకే ఫండా సపోర్ట్. ఓకే, మధ్యలో ఎవరు బ్రోకర్స్ ఉండరు, ప్రతిదీ నేనే మీకు సపోర్ట్ చేసి హ్యాండిల్ చేస్తాను. ఎవరు మీ కాల్ లిఫ్ట్ చేసినా నేనే లిఫ్ట్ చేస్తాను, మీ మెసేజెస్ అన్ని నేనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్, ఆల్ ద బెస్ట్. I will see you on March 16th. Bye bye.